హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుజనాస్ కిచెన్. ఈరోజు రుచికరమైన వంకాయ ఎగ్ కర్రీ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేయొచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఇలా ఒకసారి చేసి పెడితే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇందులో ఎక్కువ మసాలాలు కూడా ఏమీ యూజ్ చేయము, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలోనే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈ కర్రీని ఈజీగా చేసేయచ్చు. లేత వంకాయల్ని తీసుకుని అందులో ఎగ్స్ యాడ్ చేసి కర్రీ చేస్తే ఉంటుంది మరి రుచి. ఎంత తింటున్నామో మనకే తెలియదు, అంత బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. కొన్నిసార్లు సింపుల్గా చేసే కర్రీసే చాలా బాగుంటాయి. అందులో ఇదొకటి. వంకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా చేసి పెడితే లొట్టలేసుకుంటూ తింటారు, అంత బాగుంటుంది. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కావలసిన పదార్థాలు: వంకాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో ముక్కలు, కొత్తిమీర. ఎగ్స్ ఆల్రెడీ ఉడికించి పైన పెంకు తీసుకుని రెడీగా పెట్టుకున్నాను. అలానే వీటికి ఘాట్లు కూడా పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు, కారం, మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఎగ్స్ ఆయిల్లో ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకోవాలి. పసుపు యాడ్ చేసి ఎగ్స్ని ఫ్రై చేయడం వల్ల ఎగ్స్ కలర్ బాగుంటాయి. ఆయిల్ ఎక్కువ హీట్ అయిన తర్వాత మాత్రమే ఎగ్స్ వేసుకోవాలి, లేదంటే కడాయికి అతుక్కుపోతాయి. ఓకే అండి, ఇలా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఎక్కువగా ఫ్రై చేస్తే పై లేయర్ గట్టిగా అయిపోతుంది, తినడానికి బాగుండదు. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు పచ్చిమిర్చి అలానే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పసుపు మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు వేసాం కదా, అదే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ తొందరగా కుక్ అవుతాయి. కొంతమంది కర్రీస్ చేసినప్పుడు గ్రేవీ స్వీట్గా అనిపిస్తుంది కదా, ఆనియన్స్ సరిగ్గా ఫ్రై చేయకపోవడం వలన అలా అనిపిస్తుంది. ఆనియన్స్ సరిగ్గా ఫ్రై చేస్తే గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటో ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా చేయడం వలన టమాటోలు తొందరగా కుక్ అవుతాయి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేస్తే గ్రేవీ అంత టేస్ట్గా ఉంటుంది. నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వంకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. తరువాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి సరిపడినంత ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కల్ని కట్ చేసిన తర్వాత వాటర్లో వేసుకుని పెట్టుకోవాలి. అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 లేదా 3 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి కుక్ చేయడం వలన వంకాయ ముక్కలు తొందరగానే ఫ్రై అవుతాయి. లేదంటే మరొక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. లేతగా ఉండే వంకాయలను తీసుకోవడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. వీలైనంత వరకు లేతగా ఉండేవి తీసుకోవడానికి ట్రై చేయండి.
ఇప్పుడు 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్నపిల్లలు వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నార్మల్గా చేసిన కర్రీ కంటే ఇలా ఎగ్స్ యాడ్ చేయడం వలన టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్స్తో పాటు వెజిటేబుల్స్ కూడా తినేస్తారు. ఇలా ఆయిల్ బయటికి వస్తే ఫ్రై అయినట్టే. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. వీడియో కొంచెం లెందీ అవుతుంది, కానీ వంట రాని వాళ్ళ కోసం వివరంగా చెప్తున్నాను. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత కలపకుండా పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు కూడా కొంచెం కొత్తిమీర వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా, కర్రీ ఉడికింది. ఇలా ఉడికిన తరువాత చివరిలో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఎగ్స్ విరిగిపోకుండా నిదానంగా కలుపుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. రుచికరమైన వంకాయ ఎగ్ కర్రీ రెడీ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.